హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఫర్గెట్ పాస్వర్డ్ ఫీచర్ తాలూకా ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ చేసి వాడి బిల్డ్ చేసాము అండ్ బ్యాక్ ఎండ్ నోట్ చేసి వాడి బిల్డ్ చేసాం. అసలు ఫర్గెట్ పాస్వర్డ్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు ఓటీపీ ఎలా జనరేట్ చేస్తాము మన సర్వర్లో, అండ్ జనరేట్ చేసిన ఓటీపీని ఆ యూజర్కి ఎలా అసైన్ చేస్తాము, అండ్ అసైన్ చేశాక ఆ పర్టికులర్ యూజర్ తాలూకి ఈమెయిల్ ఐడికి మన సర్వర్ నుంచి ఎలా ఓటీపీ పంపిస్తాము, ఇలాంటి ఫీచర్స్ అన్ని బిల్డ్ చేసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూజర్ ఎంటర్ చేసిన ఓటీపీ ఆడితేనా లేకపోతే మధ్యలో ఏమైనా మ్యాజికల్ చేశాడా అని చెప్పి కంపేర్ చేసుకొని అప్పుడు మాత్రమే అలో చేస్తాం. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ చాలా బిల్డ్ చేసామన్నమాట ఈ వీడియోలో. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతిదీ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియోలో వాడిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా. సో అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది కాబట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం ఇదంతా బిల్డ్ చేయబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఫ్లో ఒక యూజర్ అతను రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాడు, చేశాక దాన్ని మనం సర్వర్కి పంపిస్తాం. సర్వర్ నుంచి మళ్ళీ ఫస్ట్ అసలు ఆ యూజర్కి ఒక రికార్డ్ ఉందా లేదా మన డేటాబేస్లో చూసుకొని ఓటీపీ జనరేట్ చేసి ఆ ఓటీపీని సర్వర్లో స్టోర్ చేసుకున్నాక ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈ ఈమెయిల్ ఐడి పంపిస్తాం ఆ ఓటీపీ. సో యూజర్ మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేశాక అప్పుడు ఆ ఓటీపీని మళ్ళీ మన సర్వర్కి పంపిస్తే సర్వర్లో వెరిఫై చేసుకొని సర్వర్ మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి ఒక రెస్పాన్స్ పంపిస్తుంది. అయితే ఓటీపీ కరెక్ట్ అను లేకపోతే ఓటీపీ రాంగ్ అను. ఒకవేళ ఓటీపీ రాంగ్ అనుకోండి అలర్ట్ చేస్తాం యూజర్కి, మీరు ఎంటర్ చేసిన ఓటీపీ రాంగ్ అని. అదే కరెక్ట్గా ఎంటర్ చేసాడు అనుకోండి న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ఫీల్డ్ని ఎనేబుల్ చేస్తాం. చేశాక అప్పుడు ఆ సెట్ చేసుకున్న పాస్వర్డ్ని మనం మళ్ళీ సర్వర్కి పంపిస్తే సర్వర్లో మళ్ళీ హ్యాష్ అయ్యి డేటాబేస్లో పాస్వర్డ్ అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇదనమాట ఈ వీడియోలో మనం బిల్డ్ చేయబోతున్నది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం బిల్డ్ చేస్తామో మనకు అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళి విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఇలా వస్తుంది. ఓకే, ఫైల్ ఎక్స్ప్లోరర్లో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం టర్మినల్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పి టైప్ చేస్తాం. ఓకే, టైప్ చేశాక మనకి ఇక్కడ ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన సర్వర్ని స్టార్ట్ చేస్తాం. ఓకే, సో సర్వర్ని ఎలా స్టార్ట్ చేస్తాము, npm రన్ డెవ్. ఓకే, ఎందుకన్నా మనం ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే మనకి ఇప్పుడు లాగిన్ పేజ్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి సర్వర్ స్టార్ట్ అయింది కదా, సో ఇక్కడికి వెళ్ళి బ్రౌజర్లో పేజ్ చేయండి. మనకి పేజ్ లోడ్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఇది మనం లాస్ట్ వీడియోలో చేసింది. సో ఇప్పుడు మనకి 2 పేజ్ ఉన్నాయి, ఆల్రెడీ బిల్డ్ అయిపోయి. ఒకటి లాగిన్ పేజ్ ఉంది, ఒకటి రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది. సో ఇప్పుడు నావిగేషన్ కూడా ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి మనం ఇక్కడ ఈ ప్యాకేజ్ ఉంది కదా రియాక్ట్ రౌటర్ డామ్ అని, సో ఆ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాము అంటే టర్మినల్ అందాక మినిమైజ్ చేయండి. చేశాక ఇప్పుడు మనం ఫస్ట్ ఇండెక్స్ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఉంది కదా, మెయిన్ డాట్ జేఎస్ఎక్స్కి వెళ్ళండి. ఇప్పుడు మనం ఆల్రెడీ అది ఇన్స్టాల్ చేసాం కదా ప్యాకేజ్, కాబట్టి ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్. ఓకే, సో ఇప్పుడు ఈ కాంపోనెంట్ని మనం ఈ యాప్ కాంపోనెంట్ చుట్టూ పెట్టాలి. ఓకే, సో ఎందుకన్నా అంటే ఇప్పుడు మనకి ఇన్ పేజ్ నావిగేషన్ కావాలి కదా. ఓకే, సో మనం ఇప్పుడు బిల్డ్ చేసేది సింగిల్ పేజ్ అప్లికేషన్ కాబట్టి మనకి పేజ్ అవి ఫాస్ట్గా రీలోడ్ అవ్వాలి, పేజ్ అవి ఫాస్ట్గా మారాలి. కాబట్టి ఇప్పుడు మన యాప్ కాంపోనెంట్కి ఈ బ్రౌజర్ రౌటర్ అనే కాంపోనెంట్తో ర్యాప్ చేస్తే మనం ఇక్కడ యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఉంది కదా, ఈ కాంపోనెంట్లో మనం నావిగేషన్ అన్నది సెటప్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఒకవేళ మీకు రియాక్ట్ రౌటర్ డామ్ మీద డీటెయిల్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్ పెడతా, అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, సో ఇక్కడ చూసారా ప్రస్తుతానికి డిఫాల్ట్ లాగిన్ పేజే చూపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి డిఫాల్ట్ సైన్ అప్ పేజ్ కావాలనుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇంపోర్ట్ రౌట్స్ దాంతోపాటు రౌట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రౌట్స్ అనేది పేరెంట్ కాంపోనెంట్గా పెట్టాను. ఓకే, దాని లోపల మళ్ళీ చైల్డ్ కాంపోనెంట్స్గా ఏం పెడతాము, రౌట్. ఓకే, ఇది ఒక సెల్ఫ్ క్లోజింగ్ కాంపోనెంట్గా పెడతాం. దీనిలో 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, ఒకటి పాత్, అంటే మనకి యూఆర్ఎల్లో ఏ యూఆర్ఎల్ కావాలి అని. డిఫాల్ట్ యూఆర్ఎల్ మనం స్లాష్ పెడదాం. ఓకే, ఎలిమెంట్ ఏం డిస్పాచ్ చేస్తాం, మనం ఏం డిస్పాచ్ చేస్తామంటే సైన్ అప్ కాంపోనెంట్ డిస్పాచ్ చేస్తాం. డిస్పాచ్ చేయడం అంటే ఏం లేదు, సైన్ అప్ కాంపోనెంట్ని చూపిస్తామని. ఓకే, ఓ పెద్ద ఇంగ్లీష్ పదాలు ఏం కాదు ఇవి. దీని తర్వాత నెక్స్ట్ ఒకవేళ స్లాష్ లాగిన్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం కాంపోనెంట్ కావాలి, మనకి లాగిన్ పేజ్ కదా కావాలి. కాబట్టి ఇది ఇలాగా కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇంక ఈ కామెంట్ తీసేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూసారా డైరెక్ట్గా ఇక్కడ స్లాష్ అన్నా ఒకటే, ఏం లేకపోయినా ఒకటే. ఇప్పుడు సపోజ్ స్లాష్ లాగిన్ అని పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా లాగిన్ పేజ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసారా మనకి లాగిన్ పేజ్లో ఇక్కడ సైన్ అప్ అన్న బటన్ ఉంది. ఓకే,
ఇది కొట్టినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం లాగిన్ పేజ్కి వెళ్ళండి. లాగిన్ పేజ్లోనే ఇంపోర్ట్ లింక్ అని చెప్పి రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఇలా తీసుకెళ్ళి ఇక్కడ చూసారా సైన్ అప్ అని ఉంది. ఓకే, ముందు మనం యాంకర్ ట్యాగ్ ఇచ్చాం కదా, ఇది ఇలా తీసేయండి. ఇది కూడా తీసేసి ఇప్పుడు ఇక్కడ లింక్ అనే కాంపోనెంట్ పెట్టండి. ఓకే, దీనికి ఒక అట్రిబ్యూట్ వస్తుంది 2 అని చెప్పి. ఈ సైన్అప్ మీద కొట్టినప్పుడల్లా మనకి ఎక్కడికి వెళ్ళాలి? సైన్అప్ పేజ్కి వెళ్ళాలి. సైన్అప్ పేజ్ తాలూకా రౌట్ ఏంటి? డిఫాల్ట్ రౌట్. ఓకే, కాబట్టి మనం ఇక్కడ స్లాష్ పెట్టాం. కాబట్టి ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూసారా సైన్అప్, దీని మీద క్లిక్ చేయండి. చూసారా సైన్అప్ పేజ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ సైన్ ఇన్ బటన్ ఉంది. ఇది క్లిక్ చేసినప్పుడు మనకు లాగిన్ పేజ్కి వెళ్ళాలి కదా. కాబట్టి ఇప్పుడు మనం మన రిజిస్ట్రేషన్ పేజ్ ఏది? ఇది. ఇక్కడ కూడా ఇంపోర్ట్ లింక్ చేసుకున్నాక లాస్ట్కి వెళ్ళిపోయాం అనుకోండి. ఇక్కడ చూసారా సబ్మిట్ యూజర్ డీటెయిల్స్ ఇదంతా ఉంది. ఇది సైన్ అప్ బటన్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ కిందన సైన్ ఇన్ బటన్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ మనం ముందు పెట్టుకున్న యాంకర్ ట్యాగ్ తీసేయండి. తీసేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లింక్ సేమ్ ఇందాకట్లానే. ఓకే, 2 ఇది కొట్టినప్పుడు మనకి లాగిన్ పేజ్ కదా వెళ్ళాలి. లాగిన్ పేజ్ తాలూకా రౌట్ ఏంటి? స్లాష్ లాగిన్ అని వచ్చినప్పుడల్లా ఈ లాగిన్ పేజ్ అన్నది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా టెస్ట్ చేద్దాం. సైన్ ఇన్ అని ఉంది చూసారా, లాగిన్ అయింది. సో మనకి ఈ 2 పేజెస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం బిల్ చేద్దాం. ఏంటి? ఫస్ట్ ఇక్కడ పేజెస్లో లాగిన్కి ఒక పేజ్, రిజిస్ట్రేషన్కి ఒక పేజ్ ఉంది కదా. సేమ్ అలానే ఫర్గాట్ పాస్వర్డ్. ఓకే, ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్ కూడా క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత న్యూ ఫైల్ ఫర్గాట్ పాస్వర్డ్ .jsx. ఓకే, దాంతోపాటు న్యూ ఫైల్ ఫర్గాట్ పాస్వర్డ్ .css. ఓకే, ఇక్కడ ఫంక్షన్ ఫర్గాట్ పాస్వర్డ్. ఓకే, రిటర్న్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఒక h1 ఇద్దాం. సింపుల్. దిస్ ఈజ్ ది ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫర్గాట్ పాస్వర్డ్. మనం ఇక్కడ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాము, ఆ కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఫర్గాట్ పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, స్లాష్ ఫర్గాట్ పాస్వర్డ్ అని వచ్చినప్పుడల్లా మనకి ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్ డిస్ప్లే అవ్వాలి కదా. సరిపోయింది కదా. ఇప్పుడు మనం రౌట్ సెర్చ్ చేసే కన్నా ముందు బ్రౌజర్కి వెళ్ళి టెస్ట్ చేద్దాం వస్తుందా లేదా. స్లాష్ లాగిన్ బదులు ఇది పెట్టి ఎంటర్ కొట్టండి. ఇక్కడ చూసారా దిస్ ఇస్ ది ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్. సరిపోయింది. సో ఇప్పుడు మనకు ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్లో స్టైలింగ్ అది చేద్దాం. ఆల్రెడీ మనం లాగిన్ పేజ్ అది చేసాం కదా, సేమ్ అదే ఇక్కడ ఇంకొకసారి చేసేద్దాం. ఓకే, మనం ఏం చేస్తాము, ఇది ఇలా కాపీ చేయండి. ఓకే, ఫైన్. ఇప్పుడు దీన్ని ఇది ఇలా కాపీ చేశాక ఫర్గాట్ పాస్వర్డ్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పైన ఇవన్నీ ఉన్నాయి. సో ఇది కూడా కాపీ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. ఒకవేళ మనకు అవుట్పుట్ ఏం రావట్లేదు అంటే మనకి ఇక్కడ ఏదో ఒక ఎర్రర్ ఉందని అర్థం. ఓకే, ఆ ఎర్రర్ ఏంటి అన్నది మనం కన్సోల్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. ఇక్కడ చూసారా మనం కోడ్ అంతా పెట్టాం కానీ ఇంపోర్ట్ చేయలేదు. ఏం చేయలేదు ఇంపోర్ట్ యూజ్ స్టేట్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ యూజ్ స్టేట్ వాడుతున్నాం కదా, కానీ అది ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఫామ్. కాబట్టి ఏం లేదబ్బా, మీరు ఇది ఇలా తీసుకెళ్ళండి. ఓకే, ఫాము, బటను, యాక్చువల్స్ క్లయింట్ ఇవన్నీ ఆల్రెడీ దీంట్లో వాడుతున్నాము కాబట్టి దీంట్లో కూడా వాడతాము ఎలానో. కాబట్టి పేస్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ లింక్. సో ఇక్కడ చూసారా ఇంకా ఎర్రర్స్ ఏం లేనంత వరకు మనకు అవుట్పుట్ రాదు. ఎర్రర్స్ ఏం లేకపోతే అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం దీన్ని చేంజెస్ చేద్దాం. ఏం చెప్పాను, లాగిన్ బదులు ఫర్గాట్ పాస్వర్డ్. ఓకే, దీని తర్వాత ఇక్కడ నుంచి మనం మారుతుంది. ఇంక ఇదంతా ఇలా తీసేయండి. ఓకే, ఇదంతా కూడా తీసేయండి. నేను మీకు జస్ట్ రీయూజబిలిటీ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఓకే, ఎందుకన్నా మనం అది ఎలా కాపీ చేసి పేస్ట్ చేస్తాం, మనం డైరెక్ట్గా ఇప్పుడు స్క్రాచ్ నుంచి బిల్ చేయొచ్చు కదా అంటే స్క్రాచ్ నుంచి బిల్ చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. కానీ దానికి ఇంకొంత ఎక్స్ట్రా టైం పడుతుంది కదా. రియాక్ట్ అది మనం వాడేదే తక్కువ టైంలో మనం మంచి అవుట్పుట్ తెచ్చుకోవాలని. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ పేజ్ లేఅవుట్ కూడా మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్ చేస్తే మనకి అనవసరం టైం వేస్ట్. ఓకే, సో ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్, ఎంటర్ ఈమెయిల్.
సో ఎంటర్ ఈమెయిల్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఇది ఇలా తీసేయండి ఫస్ట్. ఓకే. యూజర్ డీటెయిల్స్‌లో మనకు ఆల్రెడీ ఈమెయిల్ ఉంది స్టేట్. ఓకేనా? అప్డేట్ ఫీల్డ్ అన్నది ఏం చేస్తది? మనం ఇక్కడ ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏమిస్తే అది ఈ ఫంక్షన్‌కెళ్తది. ఫంక్షన్‌లోకెళ్ళాక ఈ ఈమెయిల్ స్టేట్‌కి సెట్ అవుతది. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కూడా తీసేయండి. తీసేసి ఇప్పుడు మనం ఇక్కడ ఈమెయిల్ ఇచ్చాము ఏదో ఒకటి. ఓకే. ఇలానా? ఇలా ఇచ్చాక మనకి సెండ్ ఓటీపీ అన్న బటన్ కావాలి కదా! కాబట్టి బటన్ సెండ్ ఓటీపీ ఇక్కడ వచ్చింది. కానీ మనం దాన్ని ఏం చేస్తాము అంటే ఫార్మ్ గ్రూప్ నుంచి తీసేసి ఫార్మ్ కింద పెడతాము. మనకు పేజ్ వచ్చింది ఇక్కడ సెండ్ ఓటీపీ అని. సరిపోయింది కదా! సెండ్ ఓటీపీ కొట్టినప్పుడు మనకి ఏం కావాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఫంక్షన్ సెండ్ ఓటీపీ. ఓకే. మనం ఇక్కడ ఇమేజ్‌లో ఏం చెప్పాను? సెండ్ ఓటీపీ కొట్టినప్పుడల్లా ఎనకాతల సర్వర్‌కి ఒక పర్టిక్యులర్ రౌట్‌కి ఈ ఈమెయిల్ ఐడీ వెళ్ళాలని కదా చెప్పాను. కాబట్టి దాన్ని మనం ఎలా చేస్తాము? ఫస్ట్ శాంపుల్‌గా ఇక్కడ యాక్సియోస్ క్లయింట్ డాట్ పోస్ట్ ఫర్గాట్ పాస్వర్డ్ /ఫర్గాట్ పాస్వర్డ్. ఓకే. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడీ కదా పంపిస్తాం. ఆ ఈమెయిల్ ఐడీ ఎక్కడ ఉంది? యూజర్ డీటెయిల్స్ డాట్ ఈమెయిల్‌లో ఉంటది. కాబట్టి యూజర్ డీటెయిల్స్ డాట్ ఈమెయిల్. ఓకే. కానీ మనకి ఇంకా బ్యాక్ ఎండ్ మనం ఇంకా చేయలేదు కాబట్టి ఫస్ట్ మనం అందాక ఏం చేస్తాము అంటే ఇదందాక కామెంట్ చేస్తాం. కామెంట్ చేసి మనం అందాక ఏం చేస్తాము? శాంపుల్‌గా console.log ఓటీపీ సెంట్. ఓకే. ఓటీపీ సెంట్ అని ప్రింట్ చేశాక ఇప్పుడు మనకు సర్వర్ మళ్ళీ ఒక రెస్పాన్స్ పంపిస్తది కదా! జనరేట్ చేశాక. కాబట్టి ఆ రెస్పాన్స్ బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొక ఫీల్డ్‌ని మనం డిస్‌ప్లే చేయాలి. ఓకే. ఏంటా ఫీల్డ్? ఫీల్డ్ అంటే మనం ఓటీపీ ఎంటర్ చేయడానికి ఫీల్డ్. ఓకే. అదొక 6 డిజిట్స్ ఉంటది. ఓకే. ఎంటర్ ఓటీపీ. ఓకే. ఇక్కడ ఆన్ చేంజ్ ఈ ఉంది. ఇక్కడ వాల్యూ ఏంటి? యూజర్ డీటెయిల్స్ డాట్ ఈమెయిల్ కాదు. యూజర్ డీటెయిల్స్ డాట్ ఓటీపీ అని రావాలి. ఓటీపీ ఈక్వల్ టు నల్. ఇక్కడ ఏమిచ్చామో ఎగ్జాక్ట్‌గా అదే ఇక్కడ అప్డేట్ ఫీల్డ్ డేటాకి ఇవ్వాలి. ఓకే. అండ్ యూజర్ డీటెయిల్స్ డాట్ ఓటీపీకి కూడా ఇవ్వాలి. ఓకే. ఫైన్. ఇంకిక్కడ ఇది తీసేయండి. ఇక్కడ చూసారా ఎంటర్ ఓటీపీ. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. మనం ఈమెయిల్ ఐడీ ఏమి ఇవ్వకుండానే డైరెక్ట్‌గా ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఎందుకు వచ్చింది? అలా రాకూడదు కదా! కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక స్టేట్ పెడతాం. ఓకే. కాన్స్ట్ ఓటీపీ సెంట్ స్టేటస్. సెట్ ఓటీపీ సెంట్ లేకపోతే సెట్ ఓటీపీ సెంట్ స్టేటస్ ఈక్వల్ టు యూ స్టేట్. బై డిఫాల్ట్ ఏంటి? ఫాల్స్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి? కండిషనల్ రెండరింగ్ చేస్తాం. ఎప్పుడైతే ఓటీపీ సెంట్ స్టేటస్ ఫాల్స్ అయిందో అప్పుడు మాత్రమే మనం ఈ సెండ్ ఓటీపీని చూపిస్తాం. ఒకవేళ ఓటీపీ సెండ్ స్టేటస్ ట్రూ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏం చూపిస్తాము? ఆ సెండ్ ఓటీపీ బటన్ మాయం చేసేసి ఓటీపీ ఎంటర్ చేయడానికి ఏం కావాలో అది చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. చూసారా? ఇప్పుడు ఇది లేదు. సెండ్ ఓటీపీ కొట్టగానే మనం ఇక్కడ జస్ట్ ఇంకా ఇచ్చేస్తున్నాం కాబట్టి అంటే ఒక చిన్న మాక్ లాంటిది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెట్ ఓటీపీ సెండ్ స్టేటస్ ట్రూ కొడతాం. ఓకే. అండ్ ఈ ఫంక్షన్‌ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. ఆన్ క్లిక్ ఓటీపీ సెండ్. సో ఇక్కడ మనం కన్సోల్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి. చూసారా? ఓటీపీ సెండ్. అండ్ ఆ ఓటీపీ సెండ్ ఓటీపీ బటన్ పోయి ఎంటర్ ఓటీపీ అని వచ్చింది. ఓకేనా? ఇక్కడ మనం ఇంకా చాలా చేయొచ్చు. ఏంటి? ఒకవేళ సపోజ్ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనం ఏదైనా ఒక ఈమెయిల్ ఐడీ ఇచ్చాము .com అని. సెండ్ ఓటీపీ కొట్టాం. మనకు ఓటీపీ వస్తది. ఓటీపీ వచ్చాక యూజర్ మళ్ళీ మార్చేస్తే మార్చకూడదు కదా! కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ఎంటర్ ఓటీపీ ఫీల్డ్‌ని డిస్‌ప్లే చేస్తున్నామో అప్పుడు దీన్ని డిసేబుల్ చేసేయొచ్చు. ఎలాగా? అది కూడా సేమ్ లాజిక్. ఎలా చేస్తామంటే డిసేబుల్డ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ట్రూ పెట్టి చూద్దాం. చూసారా? డిసేబుల్ అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ
సేమ్ ఓటీపీ సెండ్ స్టేటస్ బట్టి చేస్తాం. ఓటీపీ సెండ్ స్టేటస్ ఫాల్స్ అనుకోండి. ఓకే. ఇది కూడా ఫాల్స్. అదే ఓటీపీ సెండ్ స్టేటస్ ట్రూ అనుకోండి. అంటే ఓటీపీ వెళ్ళిపోయింది అనుకోండి. మనకి ఇంక ఇక్కడ ఇది ఎనేబుల్ అవ్వకూడదు. ఓకే. యూజర్ ఎంటర్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఇది ఇచ్చా. .com అని ఇచ్చా. ఓకే. సెండ్ ఓటీపీ కొట్టా. మనకి ఈ పర్టిక్యులర్ దానికి ఆల్రెడీ ఓటీపీ వెళ్ళిపోయింది. ఇంక మళ్ళీ యూజర్ ఇది మార్చకూడదు. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది చెక్ చేస్తున్నాం మనం. ఓకే. కండిషనల్ లాజిక్. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఓటీపీ స్టేటస్ ఫాల్స్ అనుకోండి. దీని వాల్యూ ఫాల్సే. ఓటీపీ స్టేటస్ ట్రూ అనుకోండి. దీని స్టేటస్ ట్రూ అవ్వాలి. కాబట్టి మనం ఇక్కడ ఇంక ఇదంతా తీసేసి డైరెక్ట్‌గా ఓటీపీ స్టేటస్ బట్టి డిసేబుల్డా కాదా అని చూసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఓటీపీ సెండ్ స్టేటస్ ఫాల్స్ ఉంటుందబ్బా. కాబట్టి డిసేబుల్డ్ ఎప్పుడు ఫాల్సే. యూజర్‌ని వాల్యూ ఎంటర్ చేయడానికి చూపిస్తాము. ఓటీపీ వెళ్ళిపోయాక ఓటీపీ సెండ్ స్టేటస్ ట్రూ అవుతుంది కదా! ఓకే. కాబట్టి ఆటోమేటిక్‌గా డిసేబుల్డ్ వాల్యూ కూడా ట్రూ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ .com సెండ్ ఓటీపీ అంతే. చూసారా? సింపుల్. సో నెక్స్ట్ ఏంటి కావాలి మనకి ఇక్కడ? వెరిఫై బటన్ కావాలి కదా! కాపీ చేయండి. మనం ఇక్కడ ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే రెండర్ చేయగలం. కాబట్టి మనకిక్కడ వెరిఫై ఓటీపీ. ఓకేనా? ఫైన్. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఫంక్షన్ సెండ్ ఓటీపీ లానే ఇంకొక మాక్ ఫంక్షన్. ఏంటి? వెరిఫై ఓటీపీ. ఓకే. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసారా, ఓటీపీ ఎంటర్ చేస్తాము. ఓకే. ఏదో ఒకటి వెరిఫై ఓటీపీ కొడతాం. వెరిఫై ఓటీపీ కొట్టాక ఇక్కడ చూడండి మన కన్సోల్‌లో ఓటీపీ సెండ్ అని కదా వస్తుంది. ఓహ్! రైట్. మనం ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసాం. కానీ దాన్ని పిలవట్లేదు. ముందు దాన్ని పిలుస్తున్నాం. ఇక్కడ చూసారా ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. మనకి ఇక్కడ ఈ ఇమేజ్ ప్రకారం ఏమవ్వాలి, సర్వర్ నుంచి రెస్పాన్స్ ఒకవేళ ఓటీపీ సక్సెస్ఫుల్‌గా వెరిఫై అయిపోయింది అనిపించింది అనుకోండి. మనం యూజర్‌కి ఏం చేయాలి, పాస్వర్డ్ కొత్తది పెట్టుకోవడానికి అని చెప్పి మళ్ళీ ఒక ఫీల్డ్ డిస్‌ప్లే చేయాలి కదా! కాబట్టి మనం ఏం చేస్తాము అంటే సింపుల్‌గా ఏం లేదు. మళ్ళీ ఇక్కడ కావాలంటే లోపల మనం ఇక్కడ చేసినట్టే ఇంకొకసారి కండిషనల్ రెండరింగ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఇంకొక స్టేట్ క్రియేట్ చేద్దాం. ఏంటి? ఓటీపీ వెరిఫైడ్. సెట్ ఓటీపీ వెరిఫైడ్. ఓకే. బై డిఫాల్ట్ ఓటీపీ వెరిఫై అవ్వదు కదా! సర్వర్ కదా మనం పంపించాలి వెరిఫై అయిపోయిందని. కాబట్టి డిఫాల్ట్ ఫాల్సే ఉంటది. ఇక్కడ చూడండి స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఓటీపీ మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి కండిషనల్ ఉన్నాయి. ఓటీపీ వెరిఫైడ్ ఈక్వల్ టు ఫాల్స్ అనుకోండి. బటన్‌ని డిస్‌ప్లే చేస్తాం. ఒకవేళ ట్రూ అనుకోండి. ట్రూ అయితే సేమ్ మళ్ళీ కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి అని చెప్పి ఇంక టైప్ ఏంటి? పాస్వర్డ్. ఓకే. ఫైన్. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా! నెక్స్ట్ సేమ్ ఇందాకట్లానే మనకి ఇక్కడ ఇది బటన్ కనిపించింది కదా! ఇక్కడ చూడండి సెండ్ ఓటీపీ, వెరిఫై ఓటీపీ. వెరిఫై ఓటీపీ కొట్టినప్పుడు మనకి ఏమవ్వాలి? ఓటీపీ వెరిఫైడ్ ఈక్వల్ టు ట్రూ అవ్వాలి. ట్రూ అయినప్పుడు ఇది చూపించాలి. ఓకే. కాబట్టి ఇక్కడ సెట్ ఓటీపీ వెరిఫైడ్ ట్రూ. చూసారా? అండ్ ఇప్పుడు మనం ఇది కూడా డిసేబుల్ చేసేస్తాం. ఓకే. అది ఎలా చేస్తామో సేమ్ ఇందాకట్లానే డిసేబుల్డ్ ఓటీపీ వెరిఫైడ్ స్టేటస్ పెట్టేస్తాం డైరెక్ట్‌గా. చూసారా? ఫైన్. మనకి ఇక్కడ ఈ పాస్వర్డ్ అది ఎంటర్ చేసేసాక మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి పాస్వర్డ్ కావాలి కదా బటన్. కాబట్టి మళ్ళీ ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్‌లో పెడతాం. ఎందుకన్నా ఇది ఒక ఎలిమెంట్‌లో పెడుతున్నాము, 2 ఎలిమెంట్స్ కదా ఇవి అంటే ఇక్కడ చూడండి. మనం దీని తర్వాత కాలమ్ తర్వాత ఓన్లీ ఏదో ఒక ఎలిమెంట్‌ని మాత్రమే మనం రెండర్ చేయగలం. బట్ మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ కావాలి కదా డిస్‌ప్లే అవ్వడానికి. ఏంటి? ఒకటి పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి అండ్ దాని తర్వాత అప్డేట్ పాస్వర్డ్ అని చెప్పి ఒక బటన్. టోటల్ 2 ఎలిమెంట్స్ కావాలి. కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్‌ని కలిపి ఒకటే ఎలిమెంట్‌గా మనం సెట్ చేసేస్తున్నాం. ఓకే. లాస్ట్ ఇంక ఇది యూఐ నుంచి
ఇంక ఇది ఇలా తీసేయండి. సెట్ న్యూ పాస్వర్డ్ అండ్ ఆన్ క్లిక్ ఇది తీసేయండి. మొత్తం ఈ అట్రిబ్యూట్ తీసేయండి. చూసారా? ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం. ఫస్ట్ ఎంటర్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఓకే. sample@gmail.sample ఇద్దాం. ఓకే. కరెక్ట్‌గా ఈ సెండ్ ఓటీపీ అని బటన్ కొట్టగానే మనకి ఓటీపీ సెండ్ అని చెప్పి వచ్చింది. దాని తర్వాత మనం ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఓటీపీ ఎంటర్ చేస్తాము. వెరిఫై ఓటీపీ. ఇప్పుడు సర్వర్‌కి ఇది వెళ్తది. వెళ్ళాక సర్వర్ వెరిఫై చేసింది అనుకోండి సక్సెస్‌ఫుల్‌గా. వెరిఫై ఓటీపీ కొట్టగానే ఇక్కడ చూసారా? మనకి ఇక్కడ ఇంకొక ఫీల్డ్ వచ్చింది. ఏంటి ఆ ఫీల్డ్? పాస్వర్డ్ కొత్తది సెట్ చేసుకోమని చెప్పి. ఓకేనా? సో ఇప్పుడు పాస్వర్డ్ అది సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసారా? ఇక్కడ చిన్న మ్యాజిక్ ఉంది. ఇప్పుడు మనం సెట్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఏంటి మనం ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పి ఓన్లీ ఇదే మార్చాను. బట్ వాల్యూ ఇంకా ఏముంది? యూజర్ డీటెయిల్స్ డాట్ ఓటీపీ ఉంది. ఓకేనా? మనం ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ ఇందాక ఓటీపీ ఫీల్డ్‌కి ఇక్కడ స్టేట్‌లో ఇంకొక ఓటీపీ అని చెప్పి యాడ్ చేసాం కదా! సేమ్ అలానే న్యూ పాస్వర్డ్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు ఈ స్టేట్ ఉంది కదా! ఈ న్యూ పాస్వర్డ్‌ని మనం ఏం చేస్తాము? యూజర్ డీటెయిల్స్ డాట్ న్యూ పాస్వర్డ్ అప్డేట్ ఫీల్డ్ డేటా ఏది ఇదే ఫీల్డ్ న్యూ పాస్వర్డ్ ఫీల్డ్ కదా! కాబట్టి అది. ఓకే. ఫైన్. సో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ ఓటీపీ కాదు. ఎంటర్ న్యూ పాస్వర్డ్. ఓకే. అండ్ ఈ సెట్ న్యూ పాస్వర్డ్ కొట్టినప్పుడు ఏం జరుగుతది? మళ్ళీ ఇంకొకసారి ఫంక్షన్ అప్డేట్ మై న్యూ పాస్వర్డ్. ఓకే. ఇక్కడ కూడా ఒక యాక్సెస్ కాల్ వెళ్ళాలి మన సర్వర్‌కి. కానీ అది ఎలా అన్నది ఇప్పుడు మనం సెట్ చేద్దాం. ఫస్ట్ మన ఫ్రంట్ ఎండ్ వచ్చేస్తే అప్పుడు మనం బ్యాక్ ఎండ్ సెట్ చేద్దాం. ఓకేనా? console.log of updated new password. Okay. Alert, your new password has been updated. Okay. సో ఇప్పుడు అప్డేట్ మై న్యూ పాస్వర్డ్ అనే ఫంక్షన్ ఇప్పుడు పిలుస్తాం మనం సెట్ న్యూ పాస్వర్డ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఇదొక రకం అండ్ డైరెక్ట్‌గా ఇదొక రకం. ఇక్కడ చూసారా ఆన్ క్లిక్ పెట్టినప్పుడు లోపల యారో ఫంక్షన్ లేకపోతే జస్ట్ ఓన్లీ ఫంక్షన్ నేమ్ మాత్రమే పెట్టాం. ఒకవేళ మనకు ఫంక్షన్ నేమ్ తర్వాత ఈ బ్రేసెస్ అవి కావాలి అంటే మనం లోపల యారో ఫంక్షన్ వాడాలి. ఓకేనా? అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాము. sample@sample.com సెండ్ ఓటీపీ 1, 2, 3, 4, 5, 6 వెరిఫై ఓటీపీ సెట్ న్యూ పాస్వర్డ్. ఓకే. sample@123 ఇది పెట్టాము. సెట్ న్యూ పాస్వర్డ్ కొట్టినప్పుడు ఇక్కడ చూసారా యువర్ న్యూ పాస్వర్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్. ఓకే. దీని తర్వాత కావాలంటే మనం డైరెక్ట్‌గా ఫ్రంట్ పేజ్‌కి తీసుకెళ్ళిపోవచ్చు లాగిన్ పేజ్‌కి. అది ఎలా చేస్తాము? ఇంపోర్ట్ నావిగేట్. ఓకే. అండ్ ఇక్కడ కాన్స్ట్ నావిగేట్ ఈక్వల్ టు నావిగేట్. ఓకే. అండ్ దాని తర్వాత మనం ఏ పేజ్‌కి నావిగేట్ అవ్వాలనుకుంటున్నామో లాగిన్ పేజ్ కదా! ఇక్కడ /login. సారీ గైస్ ఇది నావిగేట్ కాదు. యూజ్ నావిగేట్. సో ఇప్పుడు లాస్ట్‌లో ఇంకా లాస్ట్ ట్రైల్ sample@sample.com సెండ్ ఓటీపీ 1, 2, 3, 4, 5, 6 వెరిఫై ఓటీపీ sample@sample.com సెట్ న్యూ పాస్వర్డ్. ఓకే. ఇది అయిపోయాక చూసారా మనం డైరెక్ట్‌గా లాగిన్ పేజ్‌కి వెళ్ళిపోయాం. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ నావిగేట్ అన్నది వాడుకొని మనం ఓటీపీ వెరిఫికేషన్ అది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయాక మన పాస్వర్డ్ అది సక్సెస్‌ఫుల్‌గా సెట్ చేసేసాక అప్పుడు మనం డైరెక్ట్‌గా ఈ పేజ్‌కి వెళ్ళిపోతున్నాం. ఓకే. సో అదనమాట మూవ్‌మెంట్. ఇది ఫ్రంట్ ఎండ్. అంటే మనం ఏం చేసాము ఈ ఇమేజ్‌లో కరెక్ట్‌గా ఈ పార్ట్ ఇలా చేసాం. ఓకే. ఇప్పుడు మనం సర్వర్ సెట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ సర్వర్‌కి వెళ్దాం. సో గైస్ ఇది మన బ్యాక్ ఎండ్ ఫోల్డర్ అన్నమాట. ఇక్కడ చూసారా ఇది బ్యాక్ ఎండ్. ఓకే. ఇదన్నీ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చేసాము. అందువల్ల డైరెక్ట్‌గా నేను వీఎస్ కూడా ఓపెన్ చేసేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు టెర్మినల్ మనకు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ ఫోల్డర్‌లోనే ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము nodemon index.js. ఓకే. చూసారా సర్వర్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ 3000.
ఫైన్. మనకు బ్యాక్ ఎండ్ సర్వర్ స్టార్ట్ అయిపోయింది. సో, మనం ఈ ఇమేజ్ బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మనకి 3 రౌట్స్ ఉండాలి. ఒకటి ఫస్ట్ ఫర్గాట్ పాస్వర్డ్ రౌట్. నెక్స్ట్ వెరిఫై ఓటీపీ రౌట్. మూడోది మై న్యూ పాస్వర్డ్ రౌట్. ఫైన్. సో, ఇప్పుడు ఒకటి సెట్ చేద్దాం. ఫస్ట్ ఫర్గాట్ పాస్వర్డ్ రౌట్ సెట్ చేద్దాం. ఓకే. యాప్ డాట్ పోస్ట్ ఫర్గాట్ పాస్వర్డ్. రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇక్కడ యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తాం ఫస్ట్ డైరెక్ట్‌గా కాన్స్ట్ ఈమెయిల్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ బాడీ. ఓకే. మనం ఇమేజ్ ప్రకారం ఏం చేస్తున్నాము చెక్ ఇఫ్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ డీబీ కదా. మనం ఆల్రెడీ మన డీబీ కాన్ఫిగరేషన్ అంతా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూసారా పూల్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చేసాం. పూల్ డాట్ క్వెరీ ఇదంతా. సేమ్ ఇక్కడ ఇది చేస్తాం. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? ఏం చేస్తున్నాము అంటే సింక్ పెట్టండి ఫస్ట్. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యూజర్ తాలూకా ఈమెయిల్ ఐడీ ఉంది కదా. ఈ ఈమెయిల్ ఐడీని బేస్ చేసుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఈమెయిల్ ఈక్వల్ టు ఇది. అంటే మనం ఇక్కడ వేర్ క్లాజ్ అది వాడుకొని కరెక్ట్‌గా ఈ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడీతో మన డేటాబేస్ యూజర్స్ టేబుల్‌లో ఏదైనా ఒక రికార్డ్ ఉందా లేదా అన్నది చూస్తున్నాం. ఓకే. రికార్డ్ ఒకవేళ ఉంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆ యూజర్ రిజిస్టర్ అయిపోయి ఉన్నాడని. ఒకవేళ లేదనుకోండి ఆ యూజర్ అసలు ఇంకా రిజిస్టర్ అవ్వలేదు మన ప్లాట్‌ఫామ్‌లో. అప్పుడు ఆడు పాస్వర్డ్ ఎలా మర్చిపోతాడు? లేదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ యూజర్ 0 డాట్ లెంత్ ఈక్వల్ టు 0. ఓకే. రెస్పాన్స్ డాట్ స్టేటస్ 404 డాట్ జేసన్ మెసేజ్ యూజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. ఫైన్. ఒకవేళ ఉన్నాడు అనుకోండి యూజర్. ఓకే. యూజర్ ఒకవేళ ఉంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము? జనరేట్ అన్ ఓటీపీ స్టోర్ ది ఓటీపీ ఇన్ సర్వర్ కదా. కాబట్టి మనం ఇక్కడ యూజర్ ఒకవేళ ఉన్నాడు అనుకోండి లెక్క ప్రకారం. ఓకేనా. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఓటీపీ జనరేట్ చేస్తాం. సో, ఓటీపీ జనరేట్ చేయడం, మనం మెయిల్ ఇదంతా పెట్టడం ఇదంతా కూడా మనం ఒక సెపరేట్ ఫైల్‌లో పెడదాం. ఓకే. ఇక్కడ యూటిల్స్ డాట్ జేఎస్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేయండి. చేశాక ఇక్కడ మనం ఓటీపీ జనరేట్ చేసే కోడ్‌ని పేస్ట్ చేయండి. నేను ఆ కోడ్ అది నేను కిందన డిస్క్రిప్షన్‌లో పెడతా. టు బి ఫ్రాంక్ మనం కొద్దిగా మ్యాథ్స్‌లో వీక్ కాబట్టి ఇది మనం చాట్ జీపీటీ నుంచి లేపిందే. ఓకే. నేను ఈ కోడ్ అంతా నేను టెలిగ్రామ్‌లో పెడతా. అక్కడికెళ్ళి మీరు కూడా దీన్ని వాడుకోండి. ఓకే. ఈ జనరేట్ ఓటీపీ ఫంక్షన్ కొడితే మనకు ఓటీపీ జనరేట్ అవుతది. కానీ దాన్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? ఫస్ట్ ఇంపోర్ట్ జనరేట్ ఓటీపీ. ఓకే. లెట్ జనరేటెడ్ ఓటీపీ ఈక్వల్ టు జనరేట్ ఓటీపీ. ఓకేనా. సో, ఈ ఫంక్షన్ ప్రకారం మనకు ఒక 6 డిజిట్ ఓటీపీ జనరేట్ అవుతది. సో, ఆ ఓటీపీని మనం ఇక్కడికి ఫంక్షన్ ద్వారా పిలుచుకుంటున్నాం. ఓకే. ఫంక్షన్ పేరు జనరేట్ ఓటీపీ. వేరియబుల్ నేమ్ జనరేటెడ్ ఓటీపీ. ఓకే. రెండికి తేడా ఉంది. కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే కావాలంటే మనం ఇక్కడ యూటిల్స్‌లోనే ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ కరెంట్ ఓటీపీస్ ఈక్వల్ టు అని చెప్పి పెడదాం. ఓకే. ఇది జస్ట్ మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి సర్వర్‌లోనే ఓటీపీస్ అయి పెట్టుకుంటున్నాం. బట్ నెక్స్ట్ మన అప్లికేషన్ అది ఇంకొద్ది లెవెల్ పెరిగే కొద్దీ మనం ఏం చేస్తాము? ఓటీపీస్ అవి డేటాబేస్‌లో స్టోర్ చేస్తాం. ఓకే. పాస్వర్డ్ ఎక్స్‌పైరీ ఉంటది. ఓటీపీ ఎక్స్‌పైరేషన్ ఉంటది కదా. యువర్ ఓటీపీ ఈస్ వాలిడ్ ఫర్ 2 మినిట్స్ అని ఉంటది. యువర్ ఓటీపీ ఈస్ వాలిడ్ ఫర్ 15 మినిట్స్ ఉంటది. సో, ఆ ఎక్స్‌పైరీ అంతా మనం ఎలా పెట్టగలం అంటే డేటాబేస్‌లో పెట్టగలం. ఓకే. ఫస్ట్ ప్రస్తుతానికి అసలు ఓటీపీ ఎలా జనరేట్ అవుతుంది? ఆ ఓటీపీని యూజర్‌కి ఎలా పంపించాలి? ఇదంతా ఫోకస్ చేద్దాం. ఫైన్. సో, ఇప్పుడు దీంతో పాటు కరెంట్ ఓటీపీస్. కరెంట్ ఓటీపీస్ అన్నది ఏది? జస్ట్ ఒక డిక్షనరీ. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే కరెంట్ ఓటీపీస్ ఆఫ్ ఈమెయిల్ ఈక్వల్ టు జనరేట్ ఓటీపీ. జనరేటెడ్ ఓటీపీ. అది మాత్రం చూసుకోండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కరెంట్ ఓటీపీస్. ఇది మనం జస్ట్ ప్రింట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం మన ఫ్రంట్ ఎండ్ కోడ్‌కి వెళ్దాము. వెళ్ళి మనం ఫస్ట్ ఏమనుకున్నాము? సెండ్ ఓటీపీ కొట్టినప్పుడు ఈ ఇమేజ్ ప్రకారం ఈమెయిల్ ఐడీ పంపించాలి కదా. ఏ రౌట్‌కి పంపించాలి? ఫర్గాట్ పాస్వర్డ్ రౌట్‌కి పంపించాలి. ఇదిగోండి ఇక్కడ చూసారా? ఫర్గాట్ పాస్వర్డ్. ఓకే. మనం ఇక్కడ ఇది పారామీటర్‌లా పంపించొచ్చు, బాడీలా పంపించొచ్చు. బట్ మనం ఇక్కడ బాడీలా పంపిద్దాం. ఓకే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము? ప్రస్తుతానికి యూజర్ డీటెయిల్స్ పంపిస్తాం.
ఫైన్. లేదు డైరెక్ట్‌గా ఈమెయిల్ ఈక్వల్ టు యూజర్ డీటెయిల్స్ డాట్ ఈమెయిల్ ఇంక ఇది తీసేస్తాం. అంతే. ఓకే. ఫైన్. ఇప్పుడు చూద్దాం. ఫర్గాట్ పాస్వర్డ్‌కి వెళ్దాం. ఓకే. ఇంకెందుకు ఎలాగో లాగిన్ పేజ్‌లోనే ఉన్నాము. లాగిన్ పేజ్‌లోనే లింక్ అది కూడా పెట్టేద్దాం డైరెక్ట్‌గా. బెస్ట్ కదా! ఫస్ట్ లింక్ ఎప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ ఉండాలి. ఫర్గాట్ పాస్వర్డ్. ఫ్రంట్ ఎండ్ యూఆర్ఎల్ ఏంటి ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్‌ది? ఇది కదా! చూసారా? ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్‌కి వెళ్ళాము. sample@sample.com. ఇప్పుడు మనం ఓటీపీ వెళ్తుందా లేదా అనేది ఎలా చూస్తామంటే నెట్వర్క్ ట్యాబ్‌లోకి వెళ్ళండి. సెండ్ ఓటీపీ ఉంది కదా! ఇక్కడ చూసారా? సెండ్ ఓటీపీ. చూసారా? యూజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అసలు ఫస్ట్ మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడీ వచ్చిందా లేదా అన్నది ఎలా చూస్తామంటే ఫస్ట్ కన్సోల్ చేయండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈమెయిల్. ఓకే. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూజర్. ఫస్ట్ అసలు డేటాబేస్ నుంచి ఏం వస్తుంది? sample@sample.com. సెండ్ ఓటీపీ. ఫర్గాట్ పాస్వర్డ్ వచ్చింది. బాగానే వచ్చింది. ఇక్కడ చూసారా? ఈమెయిల్ ఐడీ ఫీల్డ్ కరెక్ట్‌గానే పడుతుంది. యూజర్ వేరియబుల్‌లోకి వాల్యూ కరెక్ట్‌గానే వస్తుంది. కాబట్టి మనం ఈ వీడియోకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఓకే. demo3@gmail.com. ఓకే. పాస్వర్డ్ కూడా demo3. జస్ట్ సైన్ అప్ కొడదాం. చూసారా? మనకి 200 వచ్చింది. అంటే యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ. సరిపోయింది. సో, ఇప్పుడు మనం పేలోడ్‌లో ఇక్కడ చూసుకోండి. demo3@gmail.com కదా! మనం ఫర్గాట్ పాస్వర్డ్‌కి వెళ్దాం. ఓకే. demo3@gmail.com. సెండ్ ఓటీపీ కొడితే ఇక్కడ చూసారా? మనకి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఇక్కడ చూసారా? ఓటీపీ కూడా జనరేట్ అయింది. 745406. ఫైన్. అండ్ మనకి ఇక్కడ రెస్పాన్స్ ఇంకా రాలేదు. ఎందుకంటే ఒకవేళ యూజర్ ఎగ్జిస్టింగ్‌లో లేకపోతే అప్పుడు మనం సర్వర్ నుంచి రెస్పాన్స్ పంపిస్తున్నాం. ఓకేనా? బట్ యూజర్ ఉండి దాని తర్వాత మళ్ళీ ఓటీపీ జనరేట్ అవ్వడం దాని తర్వాత రెస్పాన్స్ పంపించట్లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే 200 మెసేజ్ ఏంటి ఓటీపీ సెండ్. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మనం అసలైంది చూద్దాం. సో, మనం ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాము. ఏది? కొట్టాము. మనకి రెస్పాన్స్ వచ్చే వరకు ఆగాలి కదా! కాబట్టి ఇది అసింక్ అవైట్ వాడదాం. అసింక్ అవైట్ లెట్ రెస్పాన్స్ ఈక్వల్ టు. సో, ఓటీపీ సెండ్ స్టేటస్ ఎప్పుడు పడితే అప్పుడు ట్రూ అయిపోకూడదు. ఓన్లీ ఓటీపీ జనరేట్ అయ్యి ఆ ఓటీపీ ఈమెయిల్ ఐడీకి వెళ్తే మాత్రమే మనకి ఇక్కడ ఓటీపీ వెళ్ళిందని రావాలి కదా! కాబట్టి ఇఫ్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు 200 అప్పుడు మాత్రమే ఇది అవ్వాలి. ఎల్స్ అలర్ట్ ప్రాబ్లమ్ సెండింగ్ ఓటీపీ. ఇలా చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ demo3@gmail.com మెయిల్ ఐడీ ఉంది. బానే ఉంది. మనం ఇందాక ఇచ్చినోడు లేడు కదా! కాబట్టి sample@sample.com అని ఇద్దాం. సెండ్ ఓటీపీ కొట్టాం. ఇక్కడ చూసారా? ఏమొచ్చింది? 404 నాట్ ఫౌండ్ వచ్చింది. ఓకే. రెస్పాన్స్ ఏంటి? యూజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. బట్ లెక్క ప్రకారం మనకి ఇక్కడ ఏం కావాలి? ఒకవేళ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 కాకపోతే మనకి ఇది అలర్ట్‌లోకి రావాలి. కానీ రాలేదు. కాబట్టి మనం ఒకసారి ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ లైన్ 28 రెస్పాన్స్. సో, కన్సోల్‌లోకి వెళ్ళండి. మనం 404 కదా పెడుతున్నాం. కాబట్టి ఆటోమేటిక్‌గా అది మనకొక ఎర్రర్‌లా త్రో చేస్తది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ట్రై బ్లాక్ పెడదాం. ట్రై క్యాచ్. ఎప్పుడైతే సర్వర్ 404 రిటర్న్ చేసిందో అది ఆటోమేటిక్‌గా ఎర్రర్ కింద తీసుకుంటది జావాస్క్రిప్ట్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ట్రై క్యాచ్ పెట్టి అలర్ట్ వచ్చినప్పుడల్లా ఎర్రర్ సెండింగ్ ఓటీపీ. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసారా? ఎర్రర్ సెండింగ్ ఓటీపీ. ఫైన్. సో, మనకి ఇక్కడ సరిపోయింది. అదే ఇప్పుడు మనం demo3@gmail.com అని పెడదాము. ఓకే. ఈ యూజర్ ఉన్నాడు కదా! సెండ్ కొట్టాం. ఇక్కడ చూసారా?
ఎంటర్ ఓటీపీ. ఇప్పుడు ఇక్కడ ఓటీపీ మెయిల్‌కెళ్ళాలి కదా! ఫైన్. ఓటీపీ మెయిల్‌కెళ్ళాలి కాబట్టి, అది కూడా మనం బ్యాక్ ఎండ్ నుంచి చేయాలి. ఎప్పుడు ఓటీపీ పంపించడం ఇయన్నీ ఫ్రంట్ ఎండ్ నుంచి చేయకూడదు. ఓకేనా? ఇక్కడ చూసారా demo3@gmail.com 805275. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ సెండ్ ఈమెయిల్ యారో ఫంక్షన్ ఏ ఈమెయిల్‌కి పంపించాలో అది. ఓకే. console.log ఆఫ్ ఈమెయిల్ టు బి సెంట్ అని చెప్పి ఇక్కడ ఈమెయిల్ పెడతాం. ఇదంతా బానే ఉందన్న అసలు ఫస్ట్ ఈమెయిల్ ఎలా పంపిస్తామో మన సర్వర్ నుంచి అంటే npm ఇన్‌స్టాల్ నోడ్ మెయిలర్ అని ఉంటది. సో, అసలు npm ఇన్‌స్టాల్ నోడ్ మెయిలర్ కొట్టాక ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. సో, మనకి నోడ్ మెయిలర్ ఇన్‌స్టాల్ అయిపోతది కదా! దీని తర్వాత మనం ఫస్ట్ అసలు డాక్యుమెంటేషన్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూసారా గూగుల్‌లోకెళ్ళి మీరు నోడ్ మెయిలర్ అని కొట్టగానే వస్తది. వచ్చాక ఇదిగోండి. ఇది దాని డాక్యుమెంటేషన్ అంతా. ఓకే. మీరు కావాలంటే ఇయన్నీ చదువుకోండి. వై నోడ్ మెయిలర్ ఇదంతా. బట్ మీకిక్కడ ఎగ్జాంపుల్ కోడ్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం నోడ్ మెయిలర్‌ని. దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాము క్రియేట్ ట్రాన్స్‌పోర్ట్. ఓకే. క్రియేట్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఫస్ట్ అదొక కనెక్షను మనం సెట్ చేసుకుంటున్నాం. ఓకేనా? చేసుకున్నాక ఇప్పుడు ఆ కనెక్షన్‌ని ట్రాన్స్‌పోర్టర్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఈ ట్రాన్స్‌పోర్టర్ డాట్ సెండ్ మెయిల్. ఓకే. ఇది పెట్టుకొని మనం మెయిల్‌ని సెండ్ చేస్తున్నాం. అసలు ఇదంతా ఎలా అవుతది అంటే నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తా. ఫస్ట్ ఏం చేసాడు? కాన్స్ట్ నోడ్ మెయిలర్ ఇది ఇక్కడ ఉంది. పెడుతున్నాము. బానే ఉంది. ఓకే. ఇంపోర్ట్ చేసుకున్నాం. చేసుకున్నాక ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఒక ట్రాన్స్‌పోర్ట్‌ని క్రియేట్ చేసుకుంటున్నాడు. క్రియేట్ ట్రాన్స్‌పోర్ట్ అని. పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేశాక మనకి ఇంత ఇవేమి అక్కర్లేదు. ఓకే. మనం మన ఈమెయిల్ ఐడీ ఏంటి? జీమెయిల్‌లో కదా ఉంది. కాబట్టి సర్వీస్ జీమెయిల్. ఓకే. ఫైన్. అండ్ ఇక్కడ మనకి ఆత్ అని చెప్పి ఒక కీ ఉంది. దాని లోపల మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్. ఏంటి? ఆ ఆబ్జెక్ట్‌లో కీస్ ఒకటి యూజర్, ఒకటి పాస్. ఓకే. అండ్ ఈ పాస్వర్డ్ మన రెగ్యులర్ జీమెయిల్ ఐడీ పాస్వర్డ్ కాదు. ఓకే. ఫైన్. ఈ పాస్వర్డ్‌ని మనం ఎలా జనరేట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తా. క్రోమ్‌కెళ్ళండి. క్రోమ్‌కెళ్ళి ఇక్కడ ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ ఉంది కదా! myaccount.gmail.com/apppasswords. ఓకే. దాని మీద క్లిక్ చేయండి. బట్ ఇది క్లిక్ చేసే ముందు మీరు ఏ బ్రౌజర్‌లో అయితే ఈ యూఆర్ఎల్‌ని ఎంటర్ చేస్తున్నారో, ఆ యూఆర్ఎల్ ఎంటర్ చేసే బ్రౌజర్‌లో మీ జీమెయిల్ ఐడీ అకౌంట్ ఏదో ఒకటి లాగిన్ అయ్యి ఉండాలి. ఓకే. ఫర్ సపోజ్ నాది ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంది. కాబట్టి ఎంటర్ కొడుతున్నా. పాస్వర్డ్ అడుగుతది ఫస్ట్. ఓకే. ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అది ఎంటర్ చేశాక మనకిక్కడ డైరెక్ట్‌గా యాప్ పాస్వర్డ్స్ పేజ్‌లోకెళ్ళిపోతాం. ఓకే. ఇక్కడ ఫస్ట్ మనకు తెలియడానికి ఏదో ఒకటి నేమ్ దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామని. ఓకే. ఆథెంటికేషన్ సిస్టమ్ క్రియేట్ కొడతాను. క్రియేట్ కొట్టాక మనకి వాడొక 12 డిజిట్ పాస్వర్డ్ ఇస్తాడు. ఓకే. దాన్ని అలా కాపీ చేసుకోండి. ఫైన్. కాపీ చేసుకొని మనకింకా ఆ ట్యాబ్‌తో పనయిపోయింది. మన బ్యాక్ ఎండ్‌కొచ్చేయండి. ఇక్కడ పేస్ట్ చేసుకోండి. గ్యాప్ ఏమి ఉండకూడదు. ఓకే. సో, ఇప్పుడు మనం కావాలంటే డైరెక్ట్‌గా అది ఇక్కడ పెట్టేయొచ్చు. పెట్టేసినా మనం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం హోస్ట్ చేస్తాం కదా! హోస్ట్ చేసినప్పుడు అది సెక్యూర్‌గా ఉండదు. కాబట్టి మనం .env ఫైల్‌లోకెళ్దాం. ఓకే. మొత్తం బ్లర్‌గానే ఉంటది. ఈ సెక్షన్ అంతా. ఎందుకంటే ఈ సెక్షన్‌లో నా డేటాబేస్ క్రెడెన్షియల్స్ ఇయన్నీ కూడా నేను పేస్ట్ చేసుకున్నా కాబట్టి ఉంటది. సేమ్ అలానే ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఇవ్వండి. ఏమిస్తాం వేరియబుల్? ఈమెయిల్ ఈక్వల్ టు మనం ఏ ఈమెయిల్ నుంచి అయితే యూజర్స్‌కి పంపించాలనుకుంటున్నామో ఆ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఓకే. పాస్వర్డ్ అని చెప్పి ఒక వేరియబుల్ ఇచ్చి, ఆ వేరియబుల్‌కి మనం ఏం పెడతాము? ఇందాక మనకొక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇచ్చింది కదా గూగుల్. దాన్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాక అప్పుడు ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ ఈమెయిల్ మనం కరెక్ట్‌గా అక్కడ ఏ వేరియబుల్ అయితే ఇచ్చామో ఆ వేరియబుల్‌ని మనం ఇక్కడ వాడుకోవాలి. ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ పాస్వర్డ్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ సరిపోయింది. ఈ పర్టిక్యులర్ ఈమెయిల్‌కి ఈ పర్టిక్యులర్ ఓటీపీ వెళ్ళాలి కదా! కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము? ఇది కూడా ఒక అసింక్ ఫంక్షన్. ఓకే. కాన్స్ట్ ఓటీపీ స్టేటస్ ఈక్వల్ టు అవైట్ మనం ఇక్కడ ఏ వేరియబుల్‌లో పెట్టాం? ట్రాన్స్‌పోర్టర్ వేరియబుల్‌లో పెట్టాం కనెక్షన్ కదా!
ట్రాన్స్పోర్టర్ డాట్ సెండ్ మెయిల్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి లోపల. ఆబ్జెక్ట్ లోపల ఏమేమి కీస్ ఉంటాయి? ఒకటి ఫ్రమ్ ఎప్పుడు కూడా ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ ఈమెయిల్. ఓకే, ఒకటే ఉంటుంది. 2 ఏ ఈమెయిల్ ఐడికి ఇవ్వాలి? ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి ఇవ్వాలి. ఓకే, సబ్జెక్ట్ ఏంటి? ఓటీపీ ఫ్రమ్ మై నోడ్ సర్వర్. నేను ఏది శాంపుల్ పెడుతున్నా, ఇది మామూలు మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్ ఎందుకన్నా అంటే మ్యాక్సిమం మనకు వచ్చే ఈమెయిల్స్ ఇవన్నీ కూడా హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో ఉంటాయి కదా, కాబట్టి మనం ఇక్కడ హెచ్టిఎంఎల్ అని అందాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే h1/h1 యువర్ ఓటీపీ అని చెప్పి మనం ఇక్కడ ఈ ఓటీపీని ఇస్తాం. ఓకే, ఫైన్. అప్పుడు మనం ఇక్కడ ఓటీపీ స్టేటస్ పెట్టినప్పుడు మనం ఇది ఒక ప్రామిస్గా రిటర్న్ చేయాలి. ఓకే, ప్రామిస్గా ఎందుకు రిటర్న్ చేయాలన్నా అంటే మనం ఇక్కడ ఓటీపీ సెండ్ కొట్టగానే అది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళాక ఇది ఏం చేస్తుంది? మనకు వెంటనే ట్రూ పంపించేస్తుంది. ట్రూవో ఫాల్సో లేకపోతే ఎగ్జిక్యూషన్ తర్వాత వెళ్ళిపోతుంది. కానీ దానివల్ల మనకు తెలియదు కదా ఓటీపీ సక్సెస్ఫుల్గా వెళ్ళిందా లేదా ఈమెయిల్ ఐడికి ఏంటి అన్నది మనకు తెలియదు. కాబట్టి మనం ఇక్కడ ఒక ప్రామిస్ని రిటర్న్ చేసాం అనుకోండి, అది ఒకవేళ ఈమెయిల్ ఐడి సక్సెస్ఫుల్గా వెళ్తే ఆ ఈమెయిల్ ఐడికి మనకు ట్రూ రిటర్న్ అవుతుంది, లేదనుకోండి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. దాన్ని బట్టి మనం యూజర్కి ఏదో ఒకటి పంపించవచ్చు. ఓకేనా? కాబట్టి రిటర్న్ న్యూ ప్రామిస్ ఫస్ట్ రిజాల్వ్. అండ్ ఈ ప్రామిసెస్ మీద ఇంకా వీటి మీద ఒక సెపరేట్ వీడియో కావాలనుకుంటే కింద ప్రామిస్ అని చెప్పి కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తా. ఓకే, ఇది అక్కర్లేదు. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెడతాము? ట్రై క్యాచ్. ఫస్ట్ ఇదంతా ఇలా ట్రైలో పెడతాం. ఓకే, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది అనుకోండి. రిజాల్వ్ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అదే లేదనుకోండి రిజెక్ట్ చేస్తాం. కుడ్ నాట్ సెండ్ ఓటీపీ. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెండ్ ఈమెయిల్ అన్నది ఉంది కదా. ఓకే, సెండ్ ఈమెయిల్ అన్నది మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. సెండ్ ఈమెయిల్, ఫైన్. సో ఓటీపీ జనరేట్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే సెండ్ ఈమెయిల్ ఒకటి, జనరేటెడ్ ఓటీపీ ఒకటి డాట్ దెన్ డేటా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా. దాని తర్వాత ఓటీపీ పంపిస్తున్నట్టు వస్తుంది. ఓకే, ఒకవేళ లేదనుకోండి డాట్ క్యాచ్ ఎర్రర్ కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్ 200 లానే ఇక్కడ మనకి సర్వర్ నుంచి కదా ఫాల్ట్ కాబట్టి 500 సర్వర్ ఎర్రర్ పంపిస్తాం. ఓకే, కావాలంటే మామూలు పెట్టవచ్చు, నేను మామూలు పెడుతున్నా ఫైనలీ అని చెప్పి. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వస్తుంది. ఏంటి? రిక్వైర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ఈఎస్ మాడ్యూల్ స్కోప్. సో మనం ఏం చేస్తామంటే మనం యూటిల్స్లోకి వెళ్ళి రిక్వైర్ కాదు, మనం మాడ్యూల్ కదా పెట్టాం, టైప్ ఇంపోర్ట్ నోడ్ మెయిలర్ ఫ్రమ్ నోడ్ మెయిలర్. ఇక్కడ చూసారా సర్వర్ స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈ లైన్ తీసి. సో ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఓకే, demo3@gmail.com ఇస్తాను. ఇచ్చాక సెండ్ ఓటీపీ కొడదాం. ఇక్కడ చూసారా కొంతసేపు ఇది వెయిట్ అవుతుంది. ఓకే, అయిపోయాక ఇదిగోండి ఇక్కడ చూసారా ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, ఫైన్. ఇది అసలు మనకి ఇది ఉందో లేదో తెలియదు కాబట్టి ఓటీపీ అసలు వెళ్ళిందా లేదా అని నేను చెప్పలేకపోతున్నాను. ఓటీపీ వెళ్ళిందో లేదో నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది నా వన్ ఆఫ్ ది కరెంట్ ఈమెయిల్ ఐడీస్ ఇస్తున్నా. సెండ్ ఓటీపీ. ఓ యూజర్ చూసారా ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడితో ఏది లేదు రికార్డ్. ఓకేనా, కాబట్టి ఈ పర్టికులర్ ఐడితో కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చేద్దాం, ఏముంది. జస్ట్ వన్ సైన్ అప్ కొడుతున్నా. రిజిస్టర్ న్యూ యూజర్ అయిపోయింది. ఇప్పుడు మనం సైన్ ఇన్కి వెళ్దాం, ఫర్గట్ పాస్వర్డ్కి వెళ్దాం. ఇక్కడ ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇస్తున్నాం. ఇప్పుడు సెండ్ ఓటీపీ కొడదాం. ఓకే, సో ఇక్కడ చూసారా ఓటీపీ సెంట్. ఓకే, ఇప్పుడు నా జీమెయిల్కి వెళ్దాం. చూసారా ఓటీపీ వచ్చింది. యువర్ ఓటీపీ 168372. అదేనా కాదా? చూసారా 168372. కళ్ళు చూడండి ఇక్కడ ఉంది కదా 168372 అని.
ఓకే. ఫైన్. అంటే సక్సెస్‌ఫుల్‌గా మనం మన నోడ్ సర్వర్ నుంచి ఈమెయిల్ ఐడీ పంపించేస్తున్నాం. కావాలంటే మనం ఇక్కడ టెక్స్ట్ మార్చుకోవచ్చు. హాయ్ దిస్ ఈజ్ యువర్ ఓటీపీ టు రీసెట్ ది పాస్వర్డ్. ఓకే. ప్లీజ్ డోంట్ షేర్ దిస్ విత్ ఎనీవన్. సో, ఇప్పుడు మనం ఇక్కడ టెక్స్ట్ మార్చాము. ఓకే. సెండ్ ఓటీపీ కొడదాము. సో, ఇక్కడ చూసారా? మెసేజ్ ఓటీపీ సెండ్ అని చూసారా? టెక్స్ట్ మార్చాను మళ్ళీ వచ్చింది కరెక్ట్‌గా. హాయ్ దిస్ ఈజ్ యువర్ ఓటీపీ 142858 సరిపోయింది గదా! సో, మనకి ఇక్కడ ఏమవుతుంది? సర్వర్‌లో ఓటీపీ స్టార్ట్ అవుతుంది. జనరేట్ అయిన ఓటీపీ మళ్ళీ ఈ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడీకెళ్తుంది. అంతా బావుంది. మూవ్‌మెంట్ సెట్. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఎంటర్ ఓటీపీ అది ఎంటర్ చేస్తున్నాం. ఓకే. వెరిఫై ఓటీపీ కొట్టినప్పుడు బై డిఫాల్ట్ మనకి ఏం జరగాలి? బ్యాక్ ఎండ్‌కెళ్ళాలి కదా! అంతే గదా! ఓటీపీ జనరేట్ అవుతుంది. వాడు పెట్టుకున్నాడు యూఐలో. ఇచ్చాక మనకు నెక్స్ట్ ఏ రౌట్‌కెళ్ళాలి? వెరిఫై ఓటీపీ స్లాష్ ఓటీపీ. ఓకే. ఫైన్. సో, మనం మన ఫ్రంట్ ఎండ్‌కెళ్దాం. ఆల్రెడీ మనకి ఇక్కడ వెరిఫై ఓటీపీ ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్గొట్ పాస్వర్డ్ లానే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొక రౌట్. ఏంటా రౌట్? యాప్ డాట్ పోస్ట్ వెరిఫై ఓటీపీ. ఓకే. అసింక్ మళ్ళీ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే. సేమ్ లాస్ట్ టైమ్ లాగే ఈమెయిల్. ఈసారి ఈమెయిల్‌తో పాటు ఓటీపీ కూడా ఇస్తాను. ఓటీపీ కరెక్ట్‌గా ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ అలానే ఉండాలి. ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ బాడీ. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే సర్వర్ వెరిఫైస్ ది ఎంటర్డ్ ఓటీపీ. ఎలా వెరిఫై చేస్తాం మనం? మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ కరెంట్ ఓటీపీస్ అని చెప్పి ఉంది కదా! ఒక డిక్షనరీ. ఈ డిక్షనరీ మనం దేనికి మెయింటైన్ చేస్తున్నాము? ఏ ఈమెయిల్ ఐడీకి ఏ పాస్వర్డ్ ఉంది? ఏ ఓటీపీ సెట్ అయింది? అనేది మనం అక్కడ స్టోర్ చేసి ఉంచుకుంటున్నాం కదా! కాబట్టి ఇఫ్ కరెంట్ ఓటీపీస్ ఆఫ్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఓటీపీ ఎంటర్డ్ బై ది యూజర్ ఇది. ఓకే. అప్పుడు రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200.json ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ. ఒకవేళ లేదు అనుకోండి రెస్పాన్స్ డాట్ స్టేటస్ 401.json ఓటీపీ ఈజ్ నాట్ వాలిడ్. ఓకే. ఫైన్. బట్ మనకి ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఏదది? కరెంట్ ఓటీపీస్. ఇది మనకి సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి ఓటీపీ కరెంట్ ఓటీపీస్ అనేది మళ్ళీ ఎంప్టీ ఆబ్జెక్ట్ అయిపోతది. ఓకే. సో, దాన్ని మనం మళ్ళీ డేటాబేస్‌లోకి పెట్టొచ్చు. అదేం ప్రాబ్లమ్ లేదు. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ మనకి ఇక్కడ ఈ వర్కింగ్ అది అర్థం అవ్వాలి కదా! కాబట్టి మనం ఇలా చేసేద్దాం. ఓకే. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం ఫస్ట్ అసల ఈ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడీకి ఓటీపీ జనరేట్ అయ్యిందో లేదో చూస్తాం కదా! ఆబ్జెక్ట్ డాట్ కీస్ కరెంట్ ఓటీపీస్ డాట్ ఇన్క్లూడ్స్ ఈమెయిల్. అప్పుడు ఫస్ట్ ఓటీపీ కరెక్టా కాదా అన్నది చూస్తాం. అసలు ఫస్ట్ ఈ ఈమెయిల్ ఐడీకి అసలు ఆబ్జెక్టే లేదనుకోండి. ఎల్స్ రెస్ట్ డాట్ స్టేటస్ 404.json మెసేజ్ ఏంటి? ఓటీపీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ ఈమెయిల్. ఓకే. ఫైన్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి కరెంట్ ఓటీపీస్ అన్న ఆబ్జెక్ట్ 0 అయిపోయింది. లెక్క ప్రకారం మనం ఇప్పుడు ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసినా సరే మనకి ఏం రావాలి? ఓటీపీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రావాలి కదా! కాబట్టి చూద్దాం అది ఎలా వస్తుంది అన్నది. ఫస్ట్ ఇక్కడ ట్రై బ్లాక్ ఎయండి. క్యాచ్ ట్రై బ్లాక్‌లో ఇదంతా పెట్టండి. ఓకే. ఇంకా కన్సోల్‌లో తీసేయండి. కన్సోల్‌లో తీసేసి మనకి బ్యాక్ ఎండ్ రౌట్ ఏమి ఇచ్చాము? వెరిఫై ఓటీపీ ఇచ్చాము కదా! కాబట్టి వెరిఫై ఓటీపీ ఇస్తాము. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈమెయిల్ యూజర్ డీటెయిల్స్ డాట్ ఈమెయిల్ మనం బ్యాక్ ఎండ్‌లో ఏమి ఇచ్చాం? ఓటీపీ అని ఇచ్చాం కదా! ఎగ్జాక్ట్‌గా అదే ఓటీపీ ఈక్వల్ టు యూజర్ డీటెయిల్స్ డాట్ ఓటీపీ అని ఇస్తాం. ఓకే. అండ్ ఇది కూడా అసింక్ అవైట్ ఉండాలి. అసింక్ అవైట్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో వాడతాము అంటే మనం సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాం. బట్ ఆ రిక్వెస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చే వరకు కూడా మనం మళ్ళీ వెయిట్ చేయాలి. అలాంటి టైంలో మనం అసింక్ అవైట్ అన్నది వాడతాం. ఓకే. ఫైన్. లెట్ రెస్పాన్స్ ఈక్వల్ టు అవైట్.
ఫైన్. సో ఇప్పుడు ఇఫ్ ప్రాబ్లమ్ వెరిఫైయింగ్ ఓటీపీ అనేది మనం కన్సోల్ చేద్దాం. ఓకే, ఫైన్. సర్వర్ రీస్టార్ట్ అయిపోయింది. ఫ్రంట్ ఎండ్ కూడా ఆటోమేటిక్గా ఆల్రెడీ రీస్టార్ట్ అయిపోతుంది. సో లెక్క ప్రకారం మనం ఫస్ట్ వ్యాలిడ్ సినారియో ట్రై చేద్దాం. 848551 అది ఇక్కడ ఎంటర్ చేద్దాం. చేసి వెరిఫై ఓటీపీ కొడదాం. చూసారా, ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. అప్పుడు మాత్రమే మనకి ఎంటర్ న్యూ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఫైన్, మనం సక్సెస్ఫుల్గా రెండో స్టెప్ కూడా పూర్తి చేసేసాము. ఏంటి ఆ స్టెప్? సెండ్ రెస్పాన్స్ అకార్డింగ్లీ బ్యాక్. ఇంక లాస్ట్ ఉన్నది ఇదేనా అబ్బాయి, ఏంటి? న్యూ పాస్వర్డ్. ఇక్కడ ఇంకొకసారి యాప్ డాట్ పోస్ట్ అప్డేట్ న్యూ పాస్వర్డ్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇది కూడా మనం ఇప్పుడు డేటాబేస్తో కమ్యూనికేట్ చేయాలి కదా, కాబట్టి అసింక్ వాడతాం. యారో ఫంక్షన్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఆల్రెడీ సర్వర్ ముందున ఏం చేసింది, మీ ఓటీపీ కరెక్టే అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఇచ్చింది. ఓకే, ఫ్రంట్ ఎండ్కి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసేది ఏం లేదు, డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి తీసుకుంటాము. కాన్స్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ లేకపోతే న్యూ పాస్వర్డ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ డాట్ బాడీ తీసుకున్నాము. తీసుకున్నాక సేమ్ మనం ఆల్రెడీ ఫస్ట్లో చేసాం కదా, ఇన్సర్ట్ ఇంటూ ఇదంతా సేమ్ అలాంటిదే ఇక్కడ ఇంకొక చేస్తాం. కానీ ఇక్కడ వేరే మెథడ్లో చేస్తాం. ఏంటి, ఇక్కడ మనం చేసేది ఇన్సర్ట్ కాదు, అప్డేట్ కదా. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పా, సర్వర్కి పాస్వర్డ్ వస్తుంది. వచ్చాక పాస్వర్డ్ హ్యాష్ జనరేట్ చేయాలి. మనం ఎప్పుడూ ప్లెయిన్ పాస్వర్డ్ని స్టోర్ చేయకూడదు డేటాబేస్లో. ఓకేనా, అది గుర్తుంచుకోండి. కాన్స్ట్ పాస్వర్డ్ హ్యాష్ ఈక్వల్ టు await bcrypt డాట్ హ్యాష్. ఓకే, న్యూ పాస్వర్డ్ 10 లేకపోతే 11. మనం ఫస్ట్లో ఏమి ఇచ్చాము, రిజిస్ట్రేషన్కి 10 అని ఇచ్చాము కదా, సేమ్ ఇక్కడ కూడా 10 రౌండ్స్ అని ఇచ్చేద్దాం. ఓకే, మనకి పాస్వర్డ్ హ్యాష్ వస్తుంది. సో ఇప్పుడు కాన్స్ట్ db రెస్పాన్స్ ఈక్వల్ టు pool డాట్ క్వెరీ. ఇక్కడ మనం బ్యాక్టిక్స్ పెడదాము. అప్డేట్ మన టేబుల్ నేమ్ ఏంటి, యూజర్స్ అందరూ ఉన్నది యూజర్స్. ఓకే, సెట్ పాస్వర్డ్ కాలం ఏంటి, పాస్వర్డ్ హ్యాష్. పాస్వర్డ్ హ్యాష్ ఈక్వల్ టు కొత్త పాస్వర్డ్ హ్యాష్ వేర్ క్లాస్ కంపల్సరీ గుర్తుంచుకోండి, లేకపోతే ఈ సెట్ చేసుకున్న పాస్వర్డ్ మిగతా అందరు యూజర్స్కి సెట్ అయిపోద్ది. ఓకేనా, ఈమెయిల్ ఈక్వల్ టు మళ్ళీ ఈమెయిల్, అంతే, సెట్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది కూడా ట్రైలో పెడదాం. క్యాచ్ ex డాట్ స్టేటస్ 200 డాట్ జేసన్ మెసేజ్ పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. లేదనుకోండి రెస్ట్ డాట్ స్టేటస్ 500 డాట్ జేసన్ మెసేజ్ ప్రాబ్లమ్ అప్డేటింగ్ యువర్ న్యూ పాస్వర్డ్. ఫైన్, సరిపోయింది కదా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రౌట్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ అప్డేట్ మై న్యూ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ మనం ఏం చేస్తాము, అసింక్ వాడతాం. అసింక్ వాడి ఫస్ట్ లెట్ రెస్పాన్స్ ఈక్వల్ టు అవైట్ యాక్సియోస్ క్లయింట్, యాక్సియోస్ కాదు యాక్సియోస్ క్లయింట్ డాట్ మెథడ్ ఏంటి, పోస్ట్ మెథడ్. ఓకే, ఇది రౌట్. ఇక్కడ మనం జస్ట్ ఇంక ఇప్పుడు ఓటీపీ పంపించక్కర్లేదు, జస్ట్ యూజర్ డీటెయిల్స్ డాట్ ఈమెయిల్ పంపిస్తే చాలు. దాంతోపాటు న్యూ పాస్వర్డ్ ఈక్వల్ టు యూజర్ డీటెయిల్స్ డాట్ న్యూ పాస్వర్డ్. ఓకే, ఇదంతా కూడా మళ్ళీ మనం ట్రై క్యాచ్ బ్లాక్లో పెట్టుకుంటాం. కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్ అప్డేటింగ్ యువర్ పాస్వర్డ్. మనం కావాలంటే కన్సోల్ చేస్తాం, ఓన్లీ డెవలపర్స్కే తెలుస్తుంది కాబట్టి ఎర్రర్ చేస్తాం. ఓకే, ఫైన్. ఇంక ఇది లాస్ట్ అబ్బా, ఇంక ఇది అయిపోతే మూమెంట్ సెట్. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్ రిఫ్రెష్ చేద్దాం. చేశాక ఇది ఉంది. ఓకే, ఈమెయిల్ ఐడి ఇచ్చా, సెండ్ ఓటీపీ కొట్టాను, మనకి ఓటీపీ జనరేట్ అయిపోయింది. ఓటీపీ జనరేట్ అయిన తర్వాత మాత్రమే ఎంటర్ ఓటీపీ ఫీల్డ్ వచ్చింది మనకి, చూడండి కరెక్ట్గా. ఓకే, ఈమెయిల్ ఏంటి 182,511 182,511. ఓకే, ఫైన్. వెరిఫై ఓటీపీ, ఇది కూడా సక్సెస్ఫుల్ మనకి. దాని తర్వాత కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఓకే, మై
న్యూ పాస్వర్డ్. ఓకే. సో సెట్ కొడదాము. ఇది చూసారా ఎర్రర్ అప్డేటింగ్ యువర్ పాస్వర్డ్. ఆ ఎర్రర్ ఏంటి అన్నది ఓన్లీ మనకు సర్వర్లో మాత్రమే తెలుస్తుంది. ఓ మనం సర్వర్లో ప్రింట్ చేయలేదు. ఓకే. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈఎక్స్ సర్వర్ రీస్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనకి ఇదే వస్తుంది, బట్ ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఏంటి, యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ ఎస్క్యూఎల్ సింటాక్స్. ఓ మనం పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం, దాంతోపాటు కోడ్స్ అవి కూడా పెట్టాలి మనం. ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం. చూసారా, యువర్ న్యూ పాస్వర్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్. సైన్ ఇన్ లాగిన్ పేజ్కి ఆల్రెడీ మొత్తం రీడైరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడితో ఇద్దాము. మై న్యూ పాస్వర్డ్ లాగిన్. చూసారా, యూజర్ లాగిన్ సక్సెస్ఫుల్లీ. ఇదేంటి, ఇది నాకు కొత్త పాస్వర్డ్ ఇచ్చాను, వేరే ఏదైనా పాస్వర్డ్ ఇచ్చాను, ఏం పాస్వర్డ్ ఇచ్చాను తెలీదు. చూసారా, రాంగ్ పాస్వర్డ్. కావాలంటే నేను మళ్ళీ పాస్వర్డ్ సెర్చ్ చేసుకోవచ్చు. సెండ్ ఓటీపీ, ఓటీపీ జనరేట్ అవుతుంది, వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఓటీపీ, నాకు వచ్చిన ఓటీపీ 358702 వచ్చింది. నేను ఇక్కడ లాస్ట్లో ఇంకొని యాడ్ చేశాను, వెరిఫై ఓటీపీ కొట్టాను. మీరు చూసారా, అన్ఆథరైజ్డ్. ఓకే. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాము అంటే, వెరిఫై ఓటీపీ దగ్గర అలర్ట్ ఇన్వాలిడ్ ఓటీపీ, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ ఓటీపీ ఇలా పెడదాం. ఓకే. సేమ్ ఇదే పంపించాను, కావాలంటే ఇంకొంత తప్పు చేసి పంపించాను. చూసారా, ఇన్వాలిడ్ ఓటీపీ. మన సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది, దాన్ని బట్టి అలర్ట్ చేస్తాం. ఇది ఓకే కొట్టి ఫస్ట్ ఓటీపీ ఎక్కడి వరకు ఉంది, 358702 వెరిఫై ఓటీపీ కొడుతుంది. ఇక్కడ చూసారా, అప్పుడు వెరిఫై అయింది ఓటీపీ. పాస్వర్డ్ మళ్ళీ కొత్త సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో ఇది మనం ఆల్రెడీ ఇది ఇలా బిల్డ్ చేసేసాం. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది, కాబట్టి ఛానల్కి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.